రికార్డింగ్ నెంబర్ 182 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ధ్రువుడు చేస్తూ ఉన్నటువంటి యుద్ధం, ఆ యక్షులందరితో యుద్ధం చేస్తున్నాడు. కిరణాలలాగా ఎంతో పదునుగా వస్తున్న బాణాల వర్షంతో యక్షులందరూ కూడా ఒక్కొక్కళ్ళకి కాళ్ళు చేతులు పోయి, తలలు పోయి, ఆయుధాలతో దెబ్బలు తిని కుప్పకూలుతూ ఉన్నారు. బతికున్న వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోతూ ఉన్నారు. కొంతమంది రోషంతో ఇంకా కూడా పోరాడుతూనే ఉన్నారు, అనవసరమైన పోరాటం చేస్తున్నారు. ధ్రువుని బాణ వర్షంతో కాళ్ళు పోయి, చేతులు పోయి, తొడలు విరిగిపోయి, తలలు తెగి పడుతూ ఉన్నాయిట. తలలు తెగిన మొండాలు నడుస్తూ ఉన్నాయిట. ధ్రువుడు అంతు లేకుండా నిరపరాధులైన యక్షులందరినీ కూడా చంపుతూ ఉండటాన్ని దూరం నుంచి వాళ్ళ తాతగారైన మనువు చూస్తూ ఉన్నాడుట. చూస్తున్నవాడు ఇంతమంది నిరపరాధుల్ని, ఏ అపరాధము చెయ్యనటువంటి వాళ్ళని, అమాయకులను, తనకంటే బలం తక్కువగా ఉన్న వాళ్ళని ఇట్లా చంపేస్తున్నాడు కదా అని చాలా మంది ఋషిగణాలందరినీ కూడా తీసుకొని ఆ ధ్రువుడికి ఎదురుకుండా ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాడుట. ఆపి, నాయనా ఒక్కడు కదా నీకు అపకారం చేసింది, ఇన్ని వేల మంది నిరపరాధులు, ఏ అపరాధము చెయ్యని వాళ్ళందరినీ చంపావు కదా, ఇటువంటి రోషము, ఇంత రోషం మంచిదేనా నీకు? నీవు మహాతపస్సు చేశావు కదా ఇది వరకు. రోషం అనేది నరకానికి కారణమవుతుంది. ఒక యక్షుడు నీ తమ్ముడిని చంపాడని నువ్వింత రోషపడ్డావే, మమకారం అట్లా అనిపిస్తుంది. ఒక తమ్ముడు పోయినందుకే నీకు ఇంత బాధగా ఉంటే, ఇంతమంది చనిపోయినప్పుడు మిగిలిన యక్షులకి రోషం కలగదా? అది మటుకు సహజం కాదా? వెంటనే నువ్వు చేస్తూ ఉన్న యుద్ధాన్ని ఆపేసే నాయనా. నువ్వు నా మనుమడివి, మనది నిర్మలమైన వంశము, మనువు వంశము వాడు ఇట్లాంటి తగని పని చేశాడు, ఇటువంటి పని చేశాడు అంటే మనువుకు అప్రతిష్ట కాదా? ఒక్కడి కోసం ఇంతమందిని చంపావు కదా, పోనీ ఆ ఒక్కడైనా తిరిగి వచ్చాడా? దీని క్రమమైన పద్ధతి కాదు, దీన్ని అక్రమము అంటారు. ఇది ఆపేసేయి నాయనా. మనం నారాయణుడి అడుగుజాడలను అనుసరించాల్సిన వాళ్ళము. దేహాల మీద అభిమానం వల్ల పశుప్రాయులంగా అయిపోకూడదు, పశువుల్లాగా అయిపోకూడదు. దేహం మీద అభిమానం ఉంటేనే హింసాబుద్ధి కలుగుతుంది. ఒక్కసారి నువ్వు తలుచుకోనైనా, నీ తపస్సు చేసినప్పుడు నువ్వేం ధ్యానం చేసావు? అందరు జీవులలోనూ నువ్వు ఆ భగవంతుణ్ణి చూసి ధ్యానం చేసినందువల్లే ఆయన నీకు శాశ్వతమైన గొప్ప పదవిని కూడా ఇచ్చాడు. ఎప్పుడు అందరి జీవులలో ఆ భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉండేవాడవైన నువ్వు ఎంతో సాధు ప్రవర్తన గలవాడవు అని అందరూ, సజ్జనులందరూ కూడా నిన్ను స్తుతి చేస్తున్నారు. మంచివాళ్ళందరూ నిన్ను స్తుతి చేస్తున్నారు. భాగవతులందరూ కూడా నిన్నెంతో మెచ్చుకుంటారు. భాగవతుల మనస్సులకు నువ్వు నచ్చిన వాడివి, సాధు ప్రవర్తనుడవు అని, ఎంతో మంచి ప్రవర్తన గలవాడవని అందరూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు కదా. నువ్వు ఇట్లాంటి పని ఎందుకు చేసావు నాయనా? మనమందరం కూడా ఏ మార్గం అయితే, ఏ పద్ధతి అయితే మనం చెయ్యాలో, అవలంబించాలో ఆ పద్ధతి నేను చెప్తున్నాను. ఎదటివాడు ఎటువంటి వాడు అనేటటువంటి ఏమాత్రం ఆలోచన అక్కర్లేదు మనకు. ఆ విచక్షణ, ఆ విచికిత్స మనకు అసలు అవసరం లేదు. వాడు ఎటువంటి వాడైనా సరే మనం సహనబుద్ధితోనే ఉండాలి. వాడిలో భగవంతుణ్ణి, అంతర్యామిని చూడాలి. నీకంటే గొప్పవాళ్ల యందు ఎంతో ఓర్పు వహించి గౌరవించాలి. నీతో సమానమైన వాళ్ళ యందు ఎంతో స్నేహభావంతో స్నేహంగా ఉండాలి. నీకంటే తక్కువ బలం, తక్కువ తెలివితేటలు, నీకన్నా అన్ని విధాలా తక్కువగా ఉన్న వాళ్ళ మీద దయ చూపించాలి. మిగిలిన సమస్త జంతువుల మీద కూడా సమమైన బుద్ధి కలిగి ఉండాలి. హెచ్చుతగ్గులుగా ఏ జీవులని కూడా చూడకూడదు నాయన. అప్పుడే అందరిలో ఉన్న నారాయణుడు నిజంగా సంతోషించి దర్శనం ఇస్తాడు. అతడు సంతోషించాడంటే ప్రకృతి గుణాల నుంచి మనం విముక్తులం అయిపోయినట్టే అని ఇక్కడ ఇంకో మాట చెప్తూ ఉన్నాడు ఆయన. తనను గురించిన జ్ఞానం, తాను ఎరిగిన సమస్తము అనే దాని నుంచి విమోచన పొందాలిట. అంటే మనం ఎవరమని మనం అనుకుంటున్నామో ఇక్కడ చాలా క్లియర్గా రాసేసారు ఈ సబ్జెక్ట్. అదేది నిజం కాదు. మనం మన గురించి అనుకుంటూ ఉన్న దానిని
దాని నుంచి మనం విముక్తి పొందాలిట. అప్పుడే పొందుతా ఉంటా. సర్వజీవులలో భగవంతుడిని చూసినప్పుడే మన గురించి మనం అనుకునే వాటి గురించి బయటపడిపోతాం అన్నమాట. అవి నమ్మం ఇంక మనం. నేను ఫలానా అని ఇన్నాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని ఉంటాం కదా, ఆ ఫలానా అని మనల్ని మనం ఒక కుర్చీలో కూర్చోబెట్టుకున్నందువల్ల ఆ పరమాత్మకి చోటు లేకుండా చేసుకున్నాం కాబట్టి ఆ ఫలానా పోతుందన్నమాట. ఇక్కడ పరమాత్మే ఉన్నాడు, సర్వత్రా ఉన్న పరమాత్మ నాలాగా మటుకు లేడా, నాలో మటుకు లేడా అనేటటువంటి భావం స్థిరమైన కొద్దీ ఆ మన గురించి మనకున్న అభిప్రాయం అనేది పోతుంది, పోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు మనువు. తనను గురించి తానెరిగిన సమస్తము నుంచి విమోచన ముక్తి కలుగుతుంది. ఇంకా మిగిలింది ఎవరున్నారు? ఆ తన గురించిన తనకున్న ఆలోచన పోతే మిగిలింది నారాయణుడే కదా అంటున్నాడు. ఆ స్థితిని బ్రహ్మానంద స్థితి అని అంటారు. పొందదగిన స్థితి అదే, అదొక్కటే పొందవలసింది. అది ఇవ్వగలిగిన వాడు నారాయణుడు ఒక్కడే అని చెప్పి చెప్పాడు. ఇక్కడ ఇంకొక ఉపదేశం కూడా ఉంది. సృష్టి అంతా కూడా కార్యకారణ సంబంధాలతో నిండిపోయి ఉంది నాయన. కార్యకారణాలంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే దాంతో నిండిపోయి ఉంది. ఆ సంబంధాలన్నీ కూడా ఇనప గొలుసులు లాంటివి. ఇనప గొలుసు అయినా సరే అయస్కాంత ప్రభావం గనక పడిందంటే ఆ ఇనుమంతా అయస్కాంతం అయిపోయినట్టుగా ఈ నారాయణుడి స్పర్శ వల్ల, నారాయణ ధ్యానం వల్ల, సర్వత్రా నారాయణుడి అంతర్యామియే ఉన్నాడని తెలుసుకోవటం వల్ల ఆ ఇనప గొలుసులు కూడా అయస్కాంతంగా మారినట్టుగా సమస్తము నారాయణమయం అయిపోతుంది అని చెప్పి చెప్పాడు. ఇక్కడ అయస్కాంతం అనే ఎగ్జాంపుల్, మ్యాగ్నెట్ అనే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చారంటే, మ్యాగ్నెట్లో ఉండే పార్టికల్స్ చాలా సిస్టమేటిక్గా వరుసగా పద్ధతిగా ఉంటాయి అన్నమాట. ఎట్లా పడితే అట్లా ఎగుడు దిగుడుగా హెచ్చు తగ్గులుగా పొరపాటుగా ఉండవు, చాలా చక్కగా ఉంటాయి. అదే మామూలు ఇనప ముక్కలో చాలా ఏమాత్రం పద్ధతిగా ఉండవు. ఎలా అంటే అలా ఉంటాయి, ఎటు పడితే అటే ఉంటాయి, ఒక పద్ధతి ఉండదు. అందువల్ల ఒక పద్ధతి ఉన్నటువంటి మ్యాగ్నెట్ ఏ పద్ధతి లేని ఇనప ముక్కని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయటమే కాకుండా పక్కన రెండు దగ్గరగా పెట్టినప్పుడు ఇనప ముక్క కూడా అయస్కాంతం అయిపోతుంది, మ్యాగ్నెట్గా మారిపోతుంది. అదన్నమాట గురువు శిష్యుడు అంటే న్యాయంగా. ఆ గురువు యొక్క అయస్కాంతీకరణం వల్ల, మ్యాగ్నెటిజం వల్ల శిష్యుడు కూడా గురువులాగా అన్నీ నేర్చుకుంటాడనమాట. అందుకనే అయస్కాంతం అనే మాట ఇక్కడ చెప్పాల్సి వచ్చింది, మ్యాగ్నెట్ అనే మాట. అంతర్యామి అయిన ఈశ్వరుడు నిమిత్త మాత్రంగా ఇన్ని రూపాలతో తిరుగుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడిలోనే మాయ ఉండి మాయలో గుణాలు పుడతాయి. గుణాలన్నీ కలిసినందువల్ల పంచభూతాలు పుడతాయి. అవి కలిసినందువల్ల స్త్రీలు పురుషులు అనే భావాలు పుడతాయి. ఆ భావాల వల్ల స్త్రీ పురుష రూపాలు కూడా పుడుతున్నాయి. ఈ సృష్టి అంతా వారి నుంచే పత్తి నుండి దారంలాగా బయటికి వచ్చి ముడి వేసుకొని మళ్ళీ వారి ఎందే వర్తించును అంటున్నాడు. వేరే ఇంకొక ఎవరు లేవు, ఉన్నవాడు ఈశ్వరుడే. ఆయనలో నుంచే అంతా వచ్చింది, మళ్ళీ ఆయనలోనే కలిసిపోతూ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే పత్తి నుంచి దారం తీసి బట్ట నేసినట్టుగా ఉన్నది ఒకటే వస్తువు, మూల వస్తువు పరమాత్మ అనేటటువంటి వస్తువే ఉన్నది. ఆయన నుంచే సమస్తము వస్తాయి, మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతాయి. కాబట్టి జీవులకి ఆలోచించటానికి భావించటానికి అలవి కాదు ఇది. ఆ కాలం అనేది మహాశక్తిగా పనిచేసి గుణాలన్నిటినీ ఒక దారాలుగా పేని అనేక రకాల భాగాలు ఏర్పాటు చేస్తుంది. ఇట్లా జీవులుగా అనేక రకాలుగా కనపడుతూ ఉన్నవాడు ఒక్కడే, అన్నిట్లో భాషించేవాడు ఒక్కడే అని చెప్పి చెప్తూ ఉన్నాడు మనువు. ఆది లేదు అంతము లేదు ఆయనకి. తన నుండి పుట్టిన వాళ్ళని తన రూపాలుగానే పుట్టిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనే సృష్టికర్త. తన నుంచి పుట్టిన వాళ్ళ రూపాలని తన నుంచి పుట్టిన వాళ్ళతోనే చంపిస్తూ ఉన్నాడు. అతడిదే మృత్యు రూపం కూడా అతనే, ఆది ఆయనే, అంతము ఆయనే. ఇక్కడ అయిపోయేదంటూ ఏది లేదు. ఈ సృష్టిని రక్షించటానికి, లయం చేయటానికి ఆయనే కర్త, అంతేగాని నువ్వు కాదు. నువ్వెవరివి ఒకరిని చంపటానికో ఒకరిని పుట్టించటానికో.
ఆయన యముడుగా ఉండి అందరినీ సమవర్తనతో తన వారిని పరవారిని భేదాలు లేకుండా సమంగా చూస్తూ ఈ సృష్టిని లయం చేస్తూ ఉంటాడు. చావటంలో నీ సోదరులైనా యక్షులైనా ఒకటే పద్ధతి. ఈ జగత్తంతా కూడా కర్మకు అధీనంగా ఉంది. ఇసుక రేణువులు, సన్నని ఇసుక రేణువులు గాలిని బట్టి ఎగురుతున్నాయి కదా, అట్లాగే జీవులు కర్మస్వరూపుడైన దేవుడి సంకల్పాన్ని బట్టే వస్తారు. అంత సహజం. గాలికి ఇసగ ఎగిరినట్టుగా కర్మస్వరూపుడైన దేవుడు ఈ జీవులందరినీ కూడా ఆడిస్తూ ఉంటాడు. ఎవరైనా కూడా అస్వతంత్రులే. ఎవరికి స్వతంత్రంగా ఏది చేయగల శక్తి లేదు నాయన. జీవుల ఆయువు అంటే ఆయుర్దాయం, వృద్ధి క్షయాలు, ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది. అవన్నీ తనకు అంటకుండా దేవుడు జీవులుగా ఉన్నాడు. అంటే దేవుడే ఉన్నాడు ఇక్కడ, కానీ ఆయనకి ఏది అంటదు. ఆ జీవుల యొక్క కర్మ ఫలమే వాళ్ళు ఎలా బతకాలో, ఎంతకాలం బతకాలో నిర్ణయిస్తుంది. వీళ్ళందరూ నీతో చనిపోయినారని కూడా నువ్వు భ్రమపడక్కర్లేదు. ఇది కూడా భగవంతుడి పనే. ఇంకో మాట విను, సర్వజీవరాశుల కర్మలకు సాక్షిగా భగవంతుడు ప్రతివాడిలో ఉంటాడు. నేను చేసే పని ఎవరికి తెలియదు అని ప్రతివాడు అనుకోవచ్చు, కానీ లోపలే ఉండి భగవంతుడు చూస్తూ ఉంటాడు. అందుకనే భగవంతుడిని మనం తెలుసుకోవటం కష్టము. ఆయన ఉన్నాడు అని, ఈ జగత్తుకి కారణము అని తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఎంతో అదృష్టవంతులు. విషయం తెలుసుకోకుండా కామం వల్లనే సృష్టి కలుగుతోంది, సృష్టి జరుగుతోంది అని అనుకునే వాళ్ళందరూ కూడా అసుర స్వభావులు. భగవంతుడు అంటే తెలియని వాళ్ళు. వాళ్ళకి ఈశ్వరుడు లేడు. వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు సత్యమని బతుకుతూ ఉంటారు. అవ్యక్త స్వరూపుడుగా ఇన్ని రూపాలతో భగవంతుడు ఉన్నాడు, అతను ఎట్టివాడు అని, ఆ భగవంతుడు ఇలాంటి వాడు అని ఫ్రేమ్ చేయడానికి అసలు వీల్లేదుట. ఆయన గురించి చెప్పడానికే వీల్లేదు ఇట్లా ఉంటాడు అని. ఎందుకంటే ఎట్లా అయినా ఉంటాడు ఆయన. ఇన్ని శక్తులు సృష్టి రూపంగా ఉండటానికి ఆయనే కారణం. అతడు ఏం చేస్తాడో బ్రహ్మగారికి రుద్రుడికి కూడా తెలియదు. అతన్ని తత్వాన్ని చూసిన వాళ్లకు చూసినట్టుగా కనిపిస్తుంది. ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టిగా కనపడుతుంది. అసలు తత్వం ఎవ్వరికి అంతుబట్టదు. సృష్టికి, స్థితికి, లయానికి కారణమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయనే కారణం. నీ తమ్ముడు చనిపోవటానికి కానీ, ఇప్పుడు యక్షులు చనిపోవటానికి కానీ. అంతేగాని ఇంకా ఎవరో కారణము అనేటటువంటిది, కుబేరుడు అనుచరులు నీ తమ్ముడిని చంపారని నువ్వు అనుకోవటం చాలా పొరపాటు. ఈశ్వరుడే సృష్టికి అతీతుడుగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, సృష్టిగా ఉన్నాడు. సృష్టిని భావించేవాడుగా కూడా ఆయనే ఉన్నాడు. తన నుంచి పుట్టిన గుణాలు ఆయనను అంటలేవు, కర్మలు కూడా అంటలేవు. ఈ అహంకారానికి కూడా అందడు అని విడిగా చెప్పక్కర్లేదు. ఆ భగవంతుడి గుణాలు, శక్తులు ఎన్ని పేర్లతో, ఎన్ని రకాలుగా, ఎంతమంది వ్యక్తులుగానో తెలియబడుతూనే ఉన్నాయి మనకి. కానీ మనం అవన్నీ పట్టించుకోవటం లేదు నాయన. ప్రజాపతులు కూడా ఆయన పేర్లనే తమ అస్తిత్వంగా చూసుకోగలుగుతున్నారు. ఆ పేర్లలో నియమించబడిన వారై ముక్కులలో తాళ్లు పోసి, ముక్కుకి తాడు పోసిన పశువుల్లాగా పేరుకి రూపానికి కట్టుబడి వాళ్ళ వాళ్ళ కర్మల్లో, వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు అధీనులైపోయి, అంటే కట్టబడి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒక కర్తవ్యం అనే తాడుతో కట్టబడి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడు దుష్టులకు ఒక భయాన్ని కలగజేస్తాడు. సజ్జనులకు అమృత స్వరూపుడుగా ఉంటాడు. దుష్టులకు మృత్యువులాగా ఉంటాడు. నీకు 5 ఏళ్ల వయస్సప్పుడు నీ పినతల్లి నిన్నేదో అన్నదని చెప్పి నువ్వు బాధపడి తల్లిని వదిలేసి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకున్నావు. స్వచ్ఛమైన భక్తితో ఆ భగవంతుణ్ణి ఆరాధన చేశావు. 3 లోకాలకు పైనున్న చోటు పొందావు నువ్వు ఆ స్థానాన్ని. ఈ వృత్తాంతం అంతా ఆయన దయ వల్ల జరిగింది, కానీ నీ వల్ల కాదు. నీ పినతల్లి అలా పలకటం కూడా భగవంతుడు పుట్టించిన బుద్ధే తప్ప ఎవ్వరూ దేనికి కారణం కాదు. ఆ పరమాత్మే సమస్తానికి కారణము. ఆయనను సర్వకారణ కారణుడు అని పిలవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇట్లా అనేక రూపాలతో, అనేక తేడాలతో ఉండి ప్రపంచం అంతా ఎవడిలో భాషిస్తూ ఉన్నదో ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మ కంటే వేరైందంటూ ఇంకొకటి లేదు. హృదయము
పరిశుద్ధం చేసుకుని నిర్మలమైన మనస్సుతో తన యందే వెతుక్కోవాలి పరమాత్మని. తనకు తానే ప్రత్యక్షంగా భగవంతుడు కనబడతాడప్పుడు. అతడు ఆనందంగాను, శక్తిగాను, సద్గుణాలుగాను ప్రతి వాళ్ళల్లో ఉన్నాడు. ఆయన యందు భక్తి యోగం సాధించి అన్ని జీవుల మీద సమదృష్టితో ఉండాలి. నేను నాది అని గట్టిగా ముళ్ళు వేసుకోవటం అనేది అవిద్య, అజ్ఞానం. నువ్వు దాన్ని తొలగించుకున్నావు నాయన. ఈ యక్షులు నీ తమ్ముడిని చంపారని ఏదో గొడవ పెట్టుకొని నువ్వు కుబేరుడికి అపరాధం చేశావు. ఆ కుబేరుడు సదాశివుడి సహోదరుడు. నువ్వు చేసిన ఈ అపరాధానికి నువ్వే కుబేరుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన క్షమాపణ అడిగి అనుకూలుడిగా చేసుకో. పెద్దవాళ్లతో విరోధం పెట్టుకోవటం ఎప్పుడూ మంచిది కాదు. సర్వత్రా దైవమే ఉన్నాడనే భావాన్ని వదలకుండా ఉండు నువ్వు అని అనేక రకాలుగా ఉపదేశం చేశాడు. శివుడు కూడా సంతోషంతో తాతగారికి పూజ అది చేశాడు. పూజ చేసి నమస్కారం చేసిన తర్వాత ఆ మనువు, తాతగారైనటువంటి మనువు మిగతా ఋషులందరితో కలిసి వెళ్ళిపోయాడు. ఇంతలో యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు అందరూ స్తుతిస్తూ ఉంటే కుబేరుడు బయలుదేరొచ్చాడు. ధ్రువుడు యుద్ధం మానేసి రోషం వదిలేశాడని విని ఎంతో సంతోషంతో వచ్చాడు ఆయన. తనకు నమస్కరించిన ధ్రువుడిని చూసి ఇట్లా అన్నాడు, కుమారా, విరోధం విడిచిపెట్టడం చాలా కష్టమైన పని. మీ తాతగారు చెప్పంగానే నువ్వు వెంటనే అది వదిలేశావు కాబట్టి నేను కూడా నువ్వంటే ఇష్టపడుతున్నాను. నా యక్షుల్ని చంపావని నేను మనస్సు కష్టపెట్టుకోలేదు. కష్టపెట్టుకుంటే నిన్ను క్షమించేవాడిని కాదు. జీవులు చనిపోవటానికి కాలమే కర్త తప్ప ఎవరు పర్సనల్గా ఎవరు కారణం కాదు అని నాకు తెలుసు కాబట్టి నేను నీ విషయంలో నిన్ను క్షమించగలిగాను. నీ సోదరుణ్ణి చంపిన వాళ్ళు ఈ యక్షులు కాదు, వీళ్ళని చంపిన వాడవి నువ్వు కాదు. ఇది కాలం యొక్క మహిమ తప్ప ఎవరు దేనికి ఇక్కడ బాధ్యులు కాదు అని చెప్పేశాడు కుబేరుడు. కర్మ సంబంధంగా సుఖ దుఃఖాలు శరీరానికి వస్తూ ఉంటాయి. ఆత్మకి ఏమీ అంటదు. ఆత్మకి ఏ రకమైనటువంటి కష్ట సుఖాలు అంటవు. ఈ మనస్సులో మటుకే నువ్వు నేను అనేటటువంటి అనేక రకమైన స్ఫురణలు, భావాలు కలుగుతూ ఉంటాయి. అవి కలలో లాగా ఒక రకంగా పురుషునిలో గోచరిస్తూ కనపడుతూ ఉంటాయి. ఈ మాయకు అతీతుడైన ఈశ్వరుణ్ణి మరవకుండా ఉంటే శుభం కలుగుతుంది. లేకపోతే మాయలో పడిపోతాము. ఎవరైతే మాయను సృష్టించారో, ఎవరైతే మాయకు బియాండ్గా ఉంటారో ఆయనే ఈశ్వరుడు. ఆయన్నే శరణు వేడాలి. నాయన, నువ్వు చేసింది చాలా సరైన పద్ధతి. నువ్వు భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నావు ఇది వరకు. అదంతా కూడా నాకు తెలుసు. నేను చాలా సంతోషించాను. నువ్వేదైనా ఇప్పుడు వరం కోరుకో నన్ను, నీ విషయంలో నేను చాలా సంతోషపడ్డాను అని చెప్పాడు కుబేరుడు. అప్పుడు ధ్రువుడు ఏమ వరం అడిగాడంటే, ఏ భగవంతుడి స్మరణ వలన దుష్కరమైన అజ్ఞానం తొలగిపోతుందో, ఏ భగవంతుణ్ణి తలుచుకుంటే ఏ హరిస్మరణ మనస్సు నుంచి చలింపకుండా ఉంటుందో, ఆ హరిస్మరణ వల్ల, ఏ హరిస్మరణ వల్ల అజ్ఞానం తొలగిపోతుందో అటువంటి స్మరణ నాకెప్పుడు ఉండేటట్టుగా వరం ఇవ్వమని అడిగాడు ధ్రువుడు. హరిస్మరణ మనస్సులో నుంచి పోకుండా ఉండే వరం ఇవ్వమని అడిగాడు. మనం కూడా భగవంతుణ్ణి తప్పకుండా అడగాలి. నీ యందు మాకు భక్తి కలిగించు, అనన్య భక్తి నీవు నీ యందు అని భగవంతుణ్ణే అడగాలి. ఎందుకంటే ఆయన ఇవ్వగలిగింది తప్ప మనం తెచ్చుకోగలిగింది కాదది. పెద్ద పెద్ద వాళ్ళందరూ అలాగే అడిగారని మనకి ఎన్నో కథల్లో ఉంది. అలా అడగంగానే కుబేరుడు నిజంగా చాలా సంతోషపడి ఆశీర్వదించాడు. నిరంతర హరిస్మరణ అతనిలో ఉండాలి అని ఆశీర్వదించి వరమిచ్చి మాయమైపోయాడు కుబేరుడు. తన వారి మరణానికి ధ్రువుడు ఎట్లా రోషపడ్డాడో కుబేరుడు కూడా అలాగే రోషపడి ఉంటే ధ్రువుడి గతి ఏమైపోయి ఉండేది అంటున్నారు ఇక్కడ. ఇంకా కూడా సంహారకాండ ఇంకా జరుగుతూనే ఉండేటప్పుడు వాళ్ళని వీళ్ళు చంపి వీళ్ళని వాళ్ళు చంపి వివేకం లేకుండా, శమధమాది మంచి గుణాలేమీ లేకుండా పట్టుదలలు, గొడవలు ఎక్కువైపోయేవి. అలా కాకుండా కష్టసాధ్యమైనా కూడా, ఎంతో కష్టమైనా కూడా అంతర్యామి స్మరణ మరువకుండా ఉన్నందువల్లనే కుబేరుడు కూడా అంత గొప్పగా వరం ఇచ్చి సంతోషంగా వెళ్ళిపోయాడు. అన్నీ ఆగిపోయింది యుద్ధం అంతా కూడా. ఎవరికి ఏది కష్టమో అటువంటి వాడు ఆ వరాన్ని పెద్దలను అడగాలి.
కరెక్ట్గా అలాగే కావలసిన దాన్ని ధ్రువుడు అడిగాడు. తను భగవంతుడిని మర్చిపోయి యుద్ధానికి దిగానని అర్థమైంది. ఏమరపాటు చెందాను హరిస్మరణలో అని తెలుసుకుని అలా ఏమరపాటు లేకుండా వరం ఇవ్వమని అడగటం, ఆ సరేనని ఆయన వరం ఇచ్చి వెళ్ళిపోవటం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన రికార్డింగ్ నెంబర్ 182 అయిపోయింది.